తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేశారు సిబిఐ దర్యాప్తు బృందం. బోలే బాబా డైరీకి నాడు డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ CEO అపూర్వ వినయకాంత్ చావ్డా, ఏఆర్ డైరీ MD రాజు రాజశేఖరన్లను అరెస్ట్ చేసిన దర్యాప్తు బృందం క్రైమ్ నెంబర్ 470/24లో అరెస్ట్ చేసి తిరుపతి కోర్టులో హాజరుపరిచిన దర్యాప్తులో అధికారులు బట్టబయలు చేశారు. నెయ్యి సరఫరా పేరులో అడుగడుగునా ఉల్లంఘనలు చేశారు. ఏఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు ఏఆర్ డైరీ పేరును ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి టెండర్ల కథ నడిపించిన వైష్ణవి డైరీ రూర్కీలోని భోలేబాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు. భోలేబాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేదని విచారణలో తేల్చిన అధికారులు. సమగ్ర విచారణతో అక్రమాలను గుర్తించిన దర్యాప్తు బృందం 3 డైరీలకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. ఇది కేసు నేపథ్యం. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డులో అపవిత్ర పదార్థాలు, లడ్డు కల్తీ వ్యవహారం బయటపడడంతో దేశవ్యాప్తంగా సంచలనం. వివాదంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. 5 సభ్యులతో కూడిన విచారణ బృందంలో సిబిఐ నుండి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2, సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1, దర్యాప్తు బృందంలో ఏపీ ప్రభుత్వం తరపున గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజ్ DIG గోపీనాథ్ జెట్టి, సిబిఐ తరపున హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖ SP మురళితో పాటు FSSAI సలహాదారు డాక్టర్ సత్యన్ కుమార్ పాండా, సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు గత ఏడాది విచారణ ప్రారంభించిన సిబిఐ అధికారులతో కూడిన దర్యాప్తు బృందం తిరుమల లడ్డూల తయారీకి టీటీడీ రోజుకు 15,000 కిలోల ఆవు నెయ్యి వినియోగం, తమిళనాడుకు చెందిన AR ఫుడ్స్ కిలో నెయ్యి 320 చొప్పున సరఫరా చేసేలా టెండర్లను ఖరారు చేశారు. జూలై 8న 8 ట్యాంకర్లు రాగా అందులో 4 ట్యాంకర్ల నెయ్యిని పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు అధికారులు. అపవిత్ర పదార్థాలు నెయ్యిలో కలిసినట్టు జూలై 17వ తేదీన NDDB ల్యాబ్ నివేదిక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగు చూసిన కల్తీ భాగోతం. మన హైదరాబాద్ లో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ అపార్ట్మెంట్ సన్షైన్ డెస్టినో. ఇది హార్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కలదు. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్, IT పార్క్స్, హాస్పిటల్స్, అన్ని రకాల వసతులతో 5.5 ఎకరాలలో 535 లగ్జరియస్ ఫ్లాట్స్ కలిగి ఉంది. టాప్ క్లాస్ 2 క్లబ్ హౌసెస్ తో అన్ని రకాల ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ తో కిడ్స్ ప్లే ఏరియా విత్ గార్డెన్ తో కలిగి ఉన్న సన్షైన్ డెస్టినో ప్రాజెక్ట్.